హలో ఫ్రెండ్స్, ఇవాళ నేను ఒక కొత్త రెసిపీస్ చేస్తున్నాను విచ్ ఇస్ కాల్డ్ యాజ్ బర్డ్స్ నెస్ట్. ఇవి పొటాటోస్ తీసుకొని ఇలా బాయిల్ చేసి ఇప్పుడు వీటిని మ్యాష్ చేసుకోవాలి. నేను మీకు ప్రొసీజర్ చూపిస్తాను. ఇప్పుడు ఈ మ్యాష్డ్ పొటాటోస్లో ఉప్పు, పసుపు, కారం, కొంచెం చాట్ మసాలా అండ్ బియ్యం పిండి కూడా వేసుకుంటాను. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మ్యాష్డ్ పొటాటోస్లో మనము ఉప్పు, పసుపు, కారం, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు అండ్ కొంచెం చాట్ మసాలా ఇంకా బియ్యం పిండి కూడా వేసి ఇప్పుడు దీన్ని మొత్తం ఒక డౌ లాగా కలుపుకుంటాము. ఇప్పుడు మనము మొత్తం కలుపుకున్న తర్వాత ఒక డౌ లాగా అయిన తర్వాత ఇలా రౌండ్ బాల్స్ లాగా చేసుకొని ఇలా రౌండ్గా అనుకొని దీన్ని మనము నెక్స్ట్ షేప్లో చేసుకోవాలి. చూస్తున్నారు కదా నేను ఎలా చేస్తున్నాను. నేను మధ్యలో ప్రెస్ చేసి ఒక బర్డ్స్ నెస్ట్ షేప్లో మనం ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకొని ఇది ఆల్రెడీ నేను ఒకటి చేసి పెట్టాను. సో ఇది ఇంకోటి ఇలా చేయాలి. అంత పిండి అంతా ఇలా చేసి పెట్టుకోవాలి. సో చూసారు కదా, నేను ఇప్పుడు ఇవన్నీ నెస్ట్ షేప్ బర్డ్స్ నెస్ట్ షేప్లో చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఆలు ప్యాటీస్ లాగా, ఆలు కబాబ్స్ లాగా మామూలుగా కూడా ఫ్రై చేసి పెట్టచ్చు. కానీ డిఫరెంట్ కాన్సెప్ట్ లాగా ఉంటే పిల్లలకి ఇంట్రెస్టింగ్గా ఉంటే వాళ్ళు మంచిగా తింటారనమాట. సో అందుకని చెప్పి ఇప్పుడు మా బాబు స్కూల్ నుంచి వస్తాడు, ఒక స్నాక్ ఐటెం, డిఫరెంట్ స్నాక్ ఐటెం లాగా నేను మీకు చేస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు బర్డ్స్ నెస్ట్ చేసి పెట్టేసుకున్నాను కదా, ఇది కొంచెం వాటర్లో మనం కార్న్ ఫ్లోర్ వేసి కలిపి పెట్టుకున్నాము. అండ్ ఇంకో ప్లేట్లో ఫ్రైడ్ వర్మిసెల్లి, రామినా వర్మిసెల్లి తీసుకుని ఫ్రై చేసి కొంచెం పీసెస్ లాగా చేసి పెట్టుకున్నాను అన్నమాట. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక్కొక్క బర్డ్ నెస్ట్ తీసుకొని ఇలా కార్న్ ఫ్లోర్లో ఇలా డిప్ చేసి అండ్ దాన్ని ఇలా దీనికి రోల్ చేయాలన్నమాట. సో దట్ అది మొత్తానికి పడుతుంది లైక్ ఏ బర్డ్ నెస్ట్. సో మీరు చూస్తున్నారు కదా, ఇది ఇలా అంటుకుపోతుంది అన్నమాట. దాన్ని తీసి మనం సపరేట్గా ఒక ప్లేట్లో పెట్టుకుంటాం మనం. అవుతుంది. సో అలాగే అన్నీ చేసి పెట్టుకుంటాం అన్నమాట. ఇలా డిప్ చేసి దీనికి ఇవి పట్టిస్తాం. సో మన బర్డ్స్ నెస్ట్ అన్నీ రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటిని మనం డీప్ ఫ్రై చేసుకుంటాం అన్నమాట. సో ఆయిల్ ఆల్రెడీ ఫ్రై అవుతుంది. సో అది హీట్ అవ్వగానే నేను ఒకటి ఫ్రై చేస్తాను. చేయబెట్టి చూస్తే వేడెక్కింది. సో వేడెక్కింది ఇక్కడ. సో నేను ఒకటి వేసి లో ఫ్లేమ్ మీద పెట్టి ఫ్రై చేస్తాను. సో ఆయిల్ మంచిగా వేడెక్కిపోయింది. దీన్ని లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి మనము. ఆల్ సైడ్స్ మంచిగా ఫ్రై అయ్యేది. దగ్గరికి రానా? సో ఇలా ఒకటి మనము గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటాము. ఆఫ్ చేయండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, మన పొటాటో బర్డ్స్ నెస్ట్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటిని నెస్ట్ మధ్యలో సాస్ వేసుకొని సాస్తో పాటు తింటే సూపర్ ఉంటాయి. కిడ్స్ విల్ లైక్ దెమ్ అ లాట్. సో మా బాబు స్కూల్ నుంచి వచ్చే టైం అయింది. వాడు వచ్చిన తర్వాత వాడు తిని మీకు ఎలా ఉందో చెప్పండి టేస్ట్. ఓకేనా? సో మమ్మీ టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో బర్డ్స్ నెస్ట్. చూపించండి ఒకసారి. దాంట్లో సాస్ వేసాము. సాస్ వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. మమ్మీ టేస్ట్ చేసి చెప్పండి. సూపర్ నైస్, చాలా బాగుంది. ఓకే మమ్మీ, థ్యాంక్ యూ. సో మా బాబు స్కూల్ నుంచి వచ్చేసాడు. సో వాడికి ఇప్పుడు నేను చేసిన బర్డ్స్ నెస్ట్, పొటాటో బర్డ్స్ నెస్ట్ విత్ టొమాటో సాస్ తినిపిస్తున్నాను. నాన్న తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పు. థ్యాంక్ యూ నాన్న. లైక్ ఇట్? ఓకే చూడండి వాళ్ళు లడ్డు బాబు లడ్డు తల్లి. తీసుకున్నావా? Very nice, spicy, crispy and soft. థ్యాంక్ యూ.